తెలంగాణలో ఓ లోక్సభ నియోజకవర్గానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మినీ ఇండియాగా పిలువబడే ఆ నియోజకవర్గం గోల్డెన్ సీట్గా మారిపోయింది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో పోటీ చేస్తే అదృష్టం కలిసి వస్తుందన్న సెంటిమెంట్ అయితే ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికలను గమనిస్తే మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన 3 నేతలకు కలిసి వచ్చింది. ఇక్కడ నుంచి గెలిచిన 3 ఎంపీలు ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారు. వారిలో ఒకరు రాష్ట్ర మంత్రి పదవిని చేపడితే మరొకరు కేంద్ర మంత్రి హోదాలో పనిచేశారు. ఇంకొక అభ్యర్థి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇక్కడ నుంచి వరుసగా సర్వి సత్యనారాయణ, చామకూర మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి గెలిచారు. తమ రాజకీయ జీవితంలో కీలక పదవులను అధిరోహించారు. 2009లో మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన సర్వి సత్యనారాయణ 93,000 మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 2012లో కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరిన చామకూర మల్లారెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా తొలిసారిగా మల్కాజ్గిరి నుంచి లోక్సభ సభ్యుడిగా గెలుపొందారు. అప్పటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ మల్లారెడ్డిని. రాజకీయ సమీకరణాలతో ఆయన 2016లో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ కేబినెట్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచారు. తన రాజకీయ ఉన్నతికి మల్కాజ్గిరి లోక్సభ ఒక మైలురాయిగా చెబుతారు మల్లారెడ్డి. ఇప్పుడు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మల్లారెడ్డి అల్లుడే కావడం గమనార్హం. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఎంపీగా కొనసాగుతున్నప్పుడే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మల్కాజ్గిరిలో ఈ రికార్డులు చూసిన నేతలంతా అక్కడి నుంచి ఒక్కసారైనా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. టికెట్ కోసం అన్ని పార్టీల్లో తీవ్ర పోటీ కనిపిస్తోంది. మల్కాజ్గిరి తెలంగాణలో హాట్ సీట్గా మారడంతో రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులెవరు, తమ అదృష్టాన్ని పరీక్షించుకునేదెవరు అనేది ఆసక్తికరంగా మారింది. మల్కాజ్గిరి పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవని కాంగ్రెస్ అసలు ఎంపీ సీటును నిలబెట్టుకుంటుందా? కారు కమలం పార్టీల పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 5 మేడ్చల్ జిల్లాలు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ పార్లమెంట్ స్థానంలో 30 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కలిసి ఉండే ఈ నియోజకవర్గంలో పట్టు సాధించాలంటే అంత సులువైన పనేం కాదు. 4,000కు పైగా పోలింగ్ బూత్లు ఉన్న ఈ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలకమైంది. అయినా ఇక్కడ నుంచి పోటీకి అన్ని రాజకీయ పక్షాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన నేతలు సైతం పార్లమెంట్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కావడం, ఆ పార్టీని అధికారంలో ఉండడంతో ఈసారి కూడా ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉంది. అయితే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీట్ను కూడా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావును మళ్లీ ఎంపీగా నిలబెట్టే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ నుంచి, అది కూడా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు ఆ పార్టీలో జరుగుతోంది. సోనియా పోటీ వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ సీట్లు భారీగా పెరిగే అవకాశాలున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయాలంటూ పీఏసీ భేటీలో తీర్మానం కూడా చేశారు. సోనియా కాదంటే మైనంపల్లి, విజయశాంతి, మధు యాష్కి సహా చాలా మంది నేతలు రేసులో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని చూస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీయే గెలుచుకుంది. మేయర్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో గులాబీ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలవనే లేదు. ఈసారి మల్కాజ్గిరిపై గులాబీ జెండా ఎగరవేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనుకుంటుంది. కేసీఆర్ కూతురు కవిత, లేదంటే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేరు తెరపైకి వస్తోంది. గతంలో మల్లారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవడం, ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మల్కాజ్గిరి నుంచి తన అల్లుడిని గెలిపించుకోవడంతో తన కుటుంబానికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారట. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు తనకు ఎంపీగా అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.
అధిష్టానానికి దగ్గరగా ఉండే హైదరాబాద్ మహానగర మాజీ మేయర్ బుంతు రామ్మోహన్ మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీరికి తోడుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మల్కాజ్గిరిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారట. దీంతో బీఆర్ఎస్ లో మల్కాజ్గిరి టికెట్ దక్కించుకునేదెవరు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరొక వైపు బీజేపీలో మల్కాజ్గిరి టికెట్ కోసం అరడజన్కు పైగా నేతలు పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం జాతీయ స్థాయిలో పైరువేలు సైతం మొదలుపెట్టేశారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల్లో పోటీ చేసి 2 చోట్ల పరాజయం పాలయ్యారు. మల్కాజ్గిరి ఎంపీగా తానే పోటీ చేస్తానని ఈటెల చెప్పుకుంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు మల్కాజ్గిరిలో ప్రచారం కూడా మొదలుపెట్టారు. వరంగల్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు సీటుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన ఎమ్మెల్యే అభ్యర్థులు కూన శ్రీశైలం గౌడ్, సామ రంగారెడ్డి, రామచంద్రరావు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. వీరేంద్ర గౌడ్ కూడా మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నారు. అయితే మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో అర్ధ అంగబలం ఉన్న అభ్యర్థులను పెడితేనే గెలుపు సాధ్యమనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీని పోటీ చేయించాలని భావిస్తోందట. ఉత్తర తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని అసెంబ్లీ ఎన్నికల్లో 7 స్థానాల్లో విజయం సాధించింది. అయితే హైదరాబాద్లో కీలకంగా ఉన్న ఆ పార్టీ కేవలం 1 స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అందుకే మోడీని మల్కాజ్గిరి బరిలో దింపితే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రభావం చూపడంతో పాటు రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలవవచ్చనే వ్యూహంతో ఉంది. ఒకవేళ నరేంద్ర మోదీ సుముఖంగా లేని ఎడల అక్కడి నుంచి ఎవరికి టికెట్ ఇస్తారనే విషయంలో పార్టీలో హైటెన్షన్ నెలకొంది. ఏదేమైనా ఈసారి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారబోతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. 4వ సారి ఇక్కడి నుంచి గెలిచే అభ్యర్థి ఎవరు, గెలిచిన అభ్యర్థి ఉన్నత స్థానానికి వెళ్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.